మూత్ర చికిత్సలో ఉదయం మూత్రం ఎందుకు తాగాలి? ఓకే. ఉదయం వస్తున్నటువంటి మూత్రాన్ని మాత్రమే ఎందుకు తాగాలి? ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయినా కానీ మరీ ఇంకా ప్రతిసారి చెప్పుకున్నప్పుడు కొత్త కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని దాన్ని మనం ఇంకొకరికి చెప్పడానికి కానీ మనం ఇంకా దీని మీద పట్టు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఏదైనా జ్ఞానాన్ని పదే పదే ఎందుకు తెలుసుకుంటామంటే తెలుసుకున్న ప్రతిసారి కూడా కొత్త కోణం వస్తుంటుంది. కొత్త విషయాలు దాంట్లో జోడిస్తూ ఉంటాం. అది మనల్ని మన జ్ఞానాన్ని లోతుని పెంచడానికి, దాని మీద విశ్వాసం పెంచడానికి, దాన్ని సరైన రీతిలో అభ్యాసం చేయడానికి మనకు తోడ్పడుతుంది, ప్రేరేపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాచీన భారతదేశంలో యోగ గ్రంథ ఈ యోగ గ్రంథాల ప్రకారంగా అంటే ఈ డమరతంత్రం కావచ్చు, ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పేవంటే ఆయుర్వేదం కూడా సూర్యోదయం పూర్వమే ఈ మూత్రం తాగాలని చెప్పేది. సూర్యోదయానికి ముందే తాగాలని. కాబట్టి మూత్ర సాధకులు, వైద్యులు, యోగులు ఈ అభ్యాసాన్ని చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తే మంచిది. ఈ విధంగా ఈ మాదిరి ఇది అంటే ఈ సమయం ఎట్లా ఉంటుందంటే బ్రహ్మముహూర్త సమయం మనకు తెలుసు కదా. అక్కడ నిశా సంచార అని అంటాం. అంటే అక్కడ ఎలాంటి ఆలోచనలు ఉండవు మనకి. ఓకే. సో ఆ టైంలో అంటే ఆలోచనలే ఉండవు. సో ఎంతో ప్రశాంతత ఉంటుంది, చుట్టూ వాతావరణం కూడా మంచి ఆక్సిజన్ దొరుకుతూ ఉంటుంది ఆ టైంలో కదా. సో అలాంటి టైంలో మూత్రాన్ని సేవించడం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. సో తర్వాత మన మెదడులో ఉన్నటువంటి ఒక గ్రంథి, అదే పీనియల్ గ్రంథి. ఈ పీనియల్ గ్రంథి మాకేం చేస్తుందంటే సుమారు 2 గంటల సమయంలో అంటే అర్లీ మార్నింగ్ 2 గంటల సమయం ఉంది కదా, అప్పటికి మన లోపల ఏం చేసి ఉంటుందంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ను అత్యధిక పరిణామంలో ఉత్పత్తి చేసి అత్యధిక మోతాదులో అది మన యొక్క రక్తంలో లభిస్తుంది. ఏది? ఈ యొక్క మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోను ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది ఎక్కువ ఎక్కువ పరిణామంలో మూత్రంలో 2 గంటల సమయంలో స్రవిస్తుంది. కాబట్టి అది మన మూత్రంలో మన యొక్క దీంట్లో బ్లడ్లో స్రవిస్తుంది. కాబట్టి బ్లడ్లో ఉన్నటువంటి దాన్ని అంటే ఎప్పుడైతే మూత్రాన్ని ఫిల్టర్ చేస్తుందో కిడ్నీ, అర్లీ మార్నింగ్ ఫస్ట్ మూత్రంలో ఆ మెలటోనిన్ అనేటువంటిది నేరుగా మనకు లభిస్తుంది. సో ఆ మెలటోనిన్ లభిస్తుంది కాబట్టి దాన్ని మనం సేవన చేస్తే మనకు అత్యధికమైనటువంటి రిలాక్సేషన్ కావచ్చు, ఒక అంటే చెప్పాలంటే కూడా ధ్యాన స్థితికి అతి వేగవంతంగా అతి సులభమైన రీతిలో తీసుకెళ్తుంది ఈ మెలటోనిన్ హార్మోన్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అందుకే ఆ పొద్దున వచ్చేటువంటి ఆ మూత్రాన్ని మనం తీసుకోవాలి. ఈ హార్మోన్ను రక్తంలోని పంపించడానికి ఎంతోమంది ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకుంటారు. సో అంత అద్భుతమైన మూత్రం ఆ పొద్దున వచ్చే మూత్రం. కాబట్టి దీంట్లో మనకేం చేస్తుంది, ఇది ఒక పారవశ్యమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఓకే. చెప్పాలంటే ఒక సమ్మోహన నిద్రావస్థకు తీసుకెళ్తుంది. సో స్పష్టమైన మానసిక దృశ్యాలను ప్రతీకరించుకోవాలంటే ఆ సామర్థ్యాన్ని పెంచుతుంది అనమాట. ఈ మూత్ర విసర్జనపై పరమశివుడు కూడా బోధించాడు. పొద్దున్నే మూత్రాన్ని ఎందుకు తీసుకోవాలన్నటువంటి విషయం మీద ఒక శ్లోకం ద్వారా బోధించాడు మనకి. సో అదేమంటారంటే చతుర్థ్య మన విస్నాయ రాత్ర పుత్తాయ బుద్ధిమాన్ మూత్రోత్సర్గం ప్రకృతి ప్రాజ్ఞుక్యం పరమాశయం. అంటే తెల్లవారుజామున నిద్రలేసి తూర్పు దిశగా కూర్చొని ఏకాగ్రతతో మూత్రాన్ని విసర్జన చేయవాలని చెప్పాడు. మనం ఏం చేయాలి? మూత్ర విసర్జన గురించి చెప్తున్నాడు ఆయన. తెల్లవారుజామున నిద్రలేసిన తర్వాత తూర్పు దిశగా కూర్చొని ఏకాగ్రత కూర్చొని మూత్రాన్ని విసర్జన చేయవాలని చెప్తున్నాడు. ఫస్ట్ మూత్రం దాన్ని ఎలా తీసుకోవాలనేది మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మధ్య మూత్రాన్ని తాగండి అనేది, మధ్య మూత్రాన్ని పట్టుకోండి అనేది, అవునా కదా. అది మొదలొచ్చేటువంటి కొన్ని 5-6 డ్రాప్స్, లాస్ట్లో వచ్చే 5-6 డ్రాప్స్ తీసేస్తాం, మధ్యది మాత్రం తీసుకుంటాం. ఎందుకు అంటే మొదల్లో వచ్చేటువంటి ఒక 5-6 డ్రాప్స్ వలన మన మూత్ర మార్గము శుభ్రపడుతుంది అన్నమాట. ఓకే. ఏమైనా అశుభ్రం ఉంటే దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూత్ర మార్గం ఉంటుంది, పైనుంచి మూత్రపిండాలు నుంచి దీనికి అంటే మూత్రాశయం కనెక్ట్ అయినటువంటిది. అక్కడ అది ఏమంటామంటే యుటెరా అని చెప్తాం, యుటెరిన్ అని చెప్తాం. నెక్స్ట్ మూత్రపిండాల నుంచి కిందికి మన యొక్క మూత్రాంగం ఉంది కదా, మూత్రాంగాలు జనాంగాలకు వచ్చేదానికి మళ్ళీ ఆడ యురెత్రా అని ఉంటుంది.
సో ఇవన్నీ కూడా మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వస్తుందంటే ఫస్ట్ మూత్రాన్ని మనం వదిలితే ఆ మూత్ర మార్గం స్పష్టంగా అంటే మూత్ర మార్గం శుద్ధి కాబడుతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్లో ఉండే కాబట్టి దాన్ని వదిలేయాలి. లాస్ట్లో ఉండే మూత్రంలో ఏమైందంటే ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, లవణాలు స్టోర్ అయి ఉంటాయి. చివరగా వచ్చే మూత్రం ఉంది కదా, దాంట్లో ఘన పదార్థాలు దుమ్ము ధూళి ఒక రకంగా. సో ఆ దుమ్ము కానీ అట్లాంటి డస్ట్ కానీ ఇంకేదైనా మలినం అంతా కూడా కింద సెటిల్ అయి ఉంటుంది, అవునా కదా. సో ఆ దాన్ని మనం వదిలేయాలి, దాన్ని మనం స్వీకరించకూడదు, అయిందా. సో ఈ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, పూర్తి రోజంతా విసర్జించేటువంటి మూత్రము మొత్తాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విషయం మీకు తెలిసి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే 4 నుంచి 6 గంటల మధ్య వచ్చే ఈ మూత్రం మాత్రం అత్యంత శ్రేష్టమైనది. సో ఇప్పుడే చెప్పుకున్నట్టుగా అనేక ఈ యొక్క మెలటోనిన్ హార్మోనే కాదు, ఇంకా చెప్పాలంటే నైటు మన దేహము అన్ని విధాలుగా మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అన్ని అవయవాలను శుభ్రం చేసుకునే టైం నైట్ టైం, రాత్రి సమయం. అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనం తొందరగా అర్లీగా ఒక 6 నుంచి 7:30 మధ్యలో ఆహారం స్వీకరించి ఒక 10 గంటల లోపల మనం పడుకుంటే, ఓకే, 10 గంటల నుంచి స్టార్ట్ అయితే అప్పటికే మొత్తం భోజనం అరిగిపోయి ఉండాలి. ఓకే, సో ఖాళీ కడుపుతో పడుకోవాలి. వీలైతే ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోవాలి. ఎందుకంటే మూత్రము అద్భుతంగా మనకు లభిస్తుంది పొద్దున్నే. ఆ మూత్రాన్ని మనం దాన్ని సేవించవచ్చు. సో అందుకని ఆ పొద్దున్న అంటే మనకు రాత్రి పూర్తి కూడా మన దేహం విశ్రాంతిలో ఉన్నప్పుడు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవడమే కాకుండా మెలటోనిన్ రైజ్ అవుతా పోతుంది. రైజ్ అవుతూ 2 గంటలకు అంటే తెల్లవారుజాము 2 గంటలకు ఎక్కువ అవుతుంది బాగా. అంటే మనం అప్పుడే చూసుకోవచ్చు, మీకు తెలిసిన విషయం కదా. 2 to 4 o'clock ఆ మధ్యలో, 2 to 3 ఆ టైంలో మనకి గాఢ నిద్ర వస్తుంది, డీప్ స్లీప్ అంటాం. ఆల్మోస్ట్ మనం డెల్టా స్థితికి వెళ్ళిపోతాం. ఓకే, సో అలాంటి ఆ మొత్తం రాత్రి అంతా కూడా దేహంలో అత్యధికంగా అంటే శుభ్రం చేయబడుతుంది దేహం మొత్తం కూడా. అంటే చెప్పుకోవాలంటే అన్ని అవయవాలు కూడా శుద్ధి చేసుకునే సమయం అది, అవునా. శుద్ధి చేసుకునే సమయంలో ఏం జరుగుతుంది అంటే మనం ఆ లోపల ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం మృత కణాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డెడ్ సెల్స్ ఉన్నాయి, ఓకే, వీటన్నిటిని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఒక్కసారి మనం రాత్రి తిన్న తర్వాత ఒక 8 గంటల పీరియడ్ మనం దేహానికి ఏమి ఇవ్వట్లేదంటే, నైట్ టైంలో ఎస్పెషల్లీ మెలటోనిన్ ఉండాలి. ఆ టైంలో మీకు ఒకటి ఆటోఫ్యాగీ అనేటువంటి అంటే సెల్ఫ్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది మన దేహంలో. ఆ సెల్ఫ్ హీలింగ్ ద్వారా సో అనేక మృత కణాలను శుద్ధి చేయడము, తర్వాత ఎక్కడెక్కడైతే అవయవాల లోపల బ్లడ్లో టాక్సిన్స్ ఉంటాయి అవన్నీ కూడా బయటికి పంపించడము, ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటుంది. అంటే మన దేహంలో ఉన్న ఆ యొక్క డెడ్ సెల్స్ను దేహమే తినేస్తుంది అని చెప్తాం. అంటే మొత్తాన్ని శుభ్రం చేస్తుంది ఆ సమయం నైట్ టైం. ఆ విధంగా ఎవరైతే ప్రతిరోజు మనకు దేహానికి అలా చేయడానికి ప్రయత్నం చేస్తామో మీకు అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. అందుకే మనం చెప్పేది 2 పాయింట్లు. 6 నుంచి 7 లోపల, 7:30 లోపల తినాలి, 10 గంటలకు పడుకోవాలి. సో అద్భుతంగా ఒక 5 నుంచి 6 గంటలు ఆ నిద్రను మనం అలౌ చేస్తే బాడీకి, ఇక మధ్యలో 7, 8, 9 ఇక 10 తర్వాత ఎలాంటి ఆ, ఏ విధంగా కూడా ఒక చిన్న ముక్క కూడా లోపలికి నోట్లోకి పోకూడదు. సో అలా చేస్తూ వస్తే మనకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత క్యాన్సర్తో సహా మనము దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోవచ్చు, క్యాన్సర్ను కూడా మనము నయం చేసుకోవచ్చు. అంత అద్భుతమైన శక్తి ఈ దేహానికి ఉంది. ఈ దేహానికి గుర్తుపెట్టుకోండి, ఇది సెల్ఫ్ హీలింగ్ మెషిన్ అంటాం. అంటే స్వీయంగా స్వయంగా చికిత్స చేసుకునేటువంటి యంత్రం ఇది. దీనికి భగవంతుడు, ఆ సృష్టికర్త ఆ విధంగా సృష్టించి దీన్ని మనకు ఇచ్చాడు, మనం ధరించాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఆ యొక్క మనకుండే ఆ శ్రేష్టమైన విశిష్టమైన ఆ శక్తిని మనం నమ్మం, సామర్థ్యాన్ని నమ్మం. మనం ఎంతసేపు డాక్టర్ కావాలి, చిన్న విషయానికి డాక్టర్ చాలామంది ఈ రోజుల్లో, ఇటీవల కాలంలో ఈ మోడర్న్ యుగం వచ్చిన తర్వాత, మోడర్న్ వైద్యం ప్రారంభమైన తర్వాత, అది పీక్ కండిషన్ పోయిన తర్వాత ఏమైందంటే తలనొప్పికి కూడా డాక్టర్ కావాలి, అవునా. మీకు ఇంక ఎలా ఎలా ఉంటుందంటే ప్రతిదానికి, నొప్పికి, జ్వరానికి, జలుబుకు, దగ్గుకు అన్నిటికీ డాక్టర్ కావాలి. యాక్చువల్గా అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు.
మీ దేహానికి మీరు ఇవ్వాల్సింది ఇస్తూ దానికి కావాల్సిన ఆహారం అంటే ఎలా నైట్ టైంలో ఎలా ఆహారం తీసుకోవాలి, నిద్ర ఎంత ఇవ్వాలి, ఇదంతా చేస్తూ వస్తే అందుకే భగవంతుడు మన లోపల ఏం పెట్టాడంటే సెల్ఫ్ హీలింగ్ మెషిన్ లాగా మనం తయారు చేసి అదే చూడండి ఏదైనా ఒక పరికరం తయారు చేసేవాడు ఒకడు, దాన్ని ప్రొడ్యూస్ చేసేవాడు ఒకడు, దాన్ని మెయింటైన్ చేసేవాడు ఒకడు, సర్వీస్ ఇంజనీర్ ఒకరు, ఎంతోమంది ఉంటారు ఒక 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 వస్తువు కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ ఒక ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కానీ. అదే దేహానికి ఎవరు అక్కర్లా. ఇది సెల్ఫ్ హీలింగ్ మెషిన్. అంటే భగవంతుడు తయారు చేసిన ఈ మెషిన్కి ఎవరు అక్కర్లేదు. మీకు మీరే వైద్యులు. మీ లోపల ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రాత్రి ఇలా చేసినప్పుడు నైట్ మొత్తం శుద్ధి కాబడుతుంది. మీకు ఎలాంటి వ్యాధి ఉన్నా కానీ తొలగిపోతుంది. మీకు ఏజ్ రివర్స్ అవుతుంది. దీర్ఘకాలం బతుకుతారు. 120 సంవత్సరాలు కూడా బతుకుతారు, ఏం పర్వాలేదు. అంత అద్భుతమైన సామర్థ్యం మనలో ఉంది. జబ్బు వచ్చిందా, జబ్బు రాత్రే క్లియర్ చేసుకుంటుంది అది. మీరు ఇలా చేస్తే ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్పాను కదా, మన యొక్క ఆహారం 6 నుంచి 7:30, అది కూడా నైట్ టైం ఆహారం ఎలా ఉండాలి, లైట్గా ఉండాలి. హెవీగా ఏదంటే తినకూడదు. అయిందా? సాత్విక ఆహారము, లైట్ ఫుడ్ అంత ముగించాక 10 గంటలకు నిద్రపోతే అప్పటి నుంచి మీ యొక్క అక్కడి నుంచి ఒక 8 గంటలు వెయిట్ చేస్తుంది దేహం. వెయిట్ చేసి దానికి అర్థమవుతుంది ఇంకేం లోపలికి రావట్లేదంటే ఎస్, ఐ విల్ స్టార్ట్ మై హీలింగ్ అని చెప్పి హీలింగ్ స్టార్ట్ చేసుకుంటాను. అంతే. దట్ ఈస్ కాల్డ్ ఆటోఫాగి. అర్థమైందా? సో ఆటోఫాగి అనే దానికి 2016లో ఒక హొసూమి అని చెప్పేసి ఒక వైద్యునికి, అంటే బయాలజిస్ట్కి ఒక నోబెల్ పురస్కారం లభించింది, నోబెల్ బహుమతి లభించింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ అది. సో ఈ విధంగా మిత్రులారా, సో అదే కాకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేహం శుభ్రం చేసుకుంటుంటుంది కదా, ఏవో కొన్ని వ్యాధులు ఉంటాయి లోపల, అది లివర్కో హార్ట్కో కిడ్నీకి ఏదో సంబంధించిన వ్యాధులతో మనం సఫర్ అవుతుంటాం కదా. అప్పుడు రాత్రిపూట మన యొక్క ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మన లోపల ఉన్నటువంటి అంతర వైద్యులు అని చెప్పుకోవాలి, ఆ హీలింగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ యొక్క హీలింగ్ సిస్టమ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఏ వ్యాధికి ఏ అవయవానికి సరిచేయాలో అలాంటి యాంటీబాడీస్ మన రక్తంలోకి పంపిస్తుంది. అయిందా? ఇంకా మెలటోనిన్తో పాటు చెప్తున్నా, అన్ని యాంటీబాడీస్ దాంట్లో ఉంటాయి కాబట్టి పొద్దున్నే మనం తీసుకునే మూత్రంలో అన్నీ ఉంటాయి మనకి. అంటే మనకు కావాల్సిన మినరల్స్తో పాటు కావాల్సిన ఎంజైమ్తో పాటు హార్మోన్స్ కూడా, రకరకాల హార్మోన్స్, యాంటీబాడీస్ అన్నీ మనకు ఉంటాయి. అది పొద్దున మూత్రం యొక్క విశిష్టమైనటువంటి విషయము అని అర్థం చేసుకోవాలి. ఓకే. సో 1991లో ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలో ఇది మనకు అర్థమైంది. ఏదంటే ఈ యొక్క మెలటోన్ అటువంటిది ఈ రక్తంలో ఉంటుంది. అది ఫిల్టర్ అయ్యి మనకు మూత్రం ద్వారా బయటకు వస్తుంది అనేటువంటిది అది తెలుసుకున్నారు. దాని మీద పరిశోధనలు ఎక్కువ చేశారు. దాన్ని తిరిగి మన దేహంలోకి ప్రవేశపెడతాం కాబట్టి మన మూత్ర చికిత్స చేసుకోవడం వలన అప్పుడు మనకి ఎంతో ప్రశాంతమైన వాతావరణం, అంటే మెలటోన్ చేసేదే ఆ పని, మిమ్మల్ని ప్రశాంత వైపు తీసుకెళ్తుంది. అవునా? ఆ యొక్క అద్భుతమైన ప్రశాంతమైన ఆ యొక్క మైండ్లో మీకు రిలాక్సేషన్ క్రియేట్ చేయడము, మిమ్మల్ని ధ్యాన స్థితికి తీసుకెళ్ళడం అతి సులభం పొద్దున మూత్రంతో. అందుకే మీరు బ్రహ్మముహూర్తంలో ఈ మూత్రాన్ని తాగి తర్వాత మీరు ధ్యానం కూర్చుంటే ఇక గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆ విధంగా మొత్తం మీద మనకి నిద్రా సమయంలో ఒక వ్యక్తి ప్రశాంతంగా, ఏ మనోవ్యధ లేకుండా విశ్రాంతిగా, తర్వాత ఎలాంటి అంటే విశ్రాంతిగా ఎలా తీసుకుంటాం, కండరాలన్నీ మొత్తం విశ్రాంతి అయిపోతాయి. అవునా కదా? సో జ్ఞానేంద్రియాలు ఒక అజాగ్రత్త స్థితికి చేరుకుంటాయి. సో ఇంత పరిస్థితిలో ఉత్పత్తి అయ్యేటటువంటిదే ఈ మెలటోనిన్ హార్మోన్. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో ఈ యొక్క మూత్రాన్ని బయటికి పంపించాలని చెప్పారు శివుడు. ఓకే. అంటే మూత్రాన్ని మనము సేవించేటప్పుడు ఒక మంత్రం ఉంది, మూత్రాన్ని విసర్జించేటప్పుడు ఒక మంత్రం. ఇది తమరతంత్రంలో చెప్పిందే. ఓకే. మొదట ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సో తర్వాత ఏమైనా కాలకృత్యాలంటే తీర్చుకోవచ్చు. ఆ టైంలో మనకి ఈ యొక్క మూత్రాన్ని పట్టుకునేటప్పుడు చూడండి, మూత్రాన్ని బయటికి పంపిస్తాం కదా, మూత్రాన్ని బయటికి పంపిస్తాం పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ ఒక 5-6 డ్రాప్స్ వదిలేసి పట్టుకుంటాం కదా. ఆ మూత్రాన్ని విసర్జించేటప్పుడు ఆయన చెప్పిన మంత్రం ఓం సర్వ సృష్టి ప్రభవే దురుద్రాయ నమః అని చెప్పారు.
ఏం చెప్పారు? ఓం సర్వ సృష్టి ప్రభవే రుద్రాయ నమః అని చెప్పి ఈ మంత్రాన్ని జపిస్తూ మనం మూత్రాన్ని బయటకు వదిలిపెట్టాలని చెప్పారు. దాన్ని మీరు పట్టుకోవచ్చు అయిందా? సో అది కూడా చెప్పాను. మనం తూర్పు దిక్కుగా కూర్చొని చేస్తే మంచిది అని కూడా చెప్పారు ఆయన. అవకాశం ఉంటే చేయండి, లేకుంటే దాని గురించి వరి కావద్దు. ఓకే. నెక్స్ట్, మూత్రాన్ని సేవించేటప్పుడు ఒక మంత్రం చెప్పారు. ఓకే. సో మూత్రాన్ని సేవించినప్పుడు మనకు ఎన్నో జన్మ రోగాలు ఏ ఉన్నా కానీ అవి నయం అవుతాయి. అది మనం తెలుసుకున్న విషయము. ఈ మూత్రాన్ని ఈ కింది మంత్రం జపిస్తూ మనం సేవించాలని చెప్పారు. చూడండి. ఓం శ్రీం క్లీం ఉద్మా ఉద్దామరేశ్వరాయ నమః. మళ్ళీ చెప్తాను. ఓం శ్రీం క్లీం ఉద్దామరేశ్వరాయ నమః. ఉద్దామరేశ్వరాయ నమః. ఓకే. నెక్స్ట్ అది దాంతోపాటు ఇంకోటి చెప్పారు. ఓం హ్రీ క్లీం భైరవాయ నమః. ఓం హ్రీ క్లీం ఓం హ్రీ క్లీం భైరవాయ నమః. ఈ రెండు మంత్రాలను జపిస్తూ సేవించమని చెప్పారు. ఇది మొత్తం మీద మనం ఈరోజు చెప్పుకోదలుచుకున్నటువంటి మూత్ర చికిత్సలో భాగంగా మొదటి మూత్రాన్ని ఎందుకు తీసుకోవాలి, మధ్య మూత్రాన్ని ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ సంబంధించిన అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దీని అందరూ కూడా పాటించి ఆరోగ్యము ఆనందాన్ని సంపాదించవలసిందిగా కోరుచున్నాం.